వెల్కమ్ టు బీ స్టాక్స్. ఈరోజు మనం తీసుకున్న టాపిక్ ఏంటంటే గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏందనేది చూద్దాం. గ్లోబల్ వార్మింగ్ అంటే భూ వాతావరణం పెరిగిపోవటం. అంటే ఈ మామూలుగా భూమి వాతావరణం ఉంది, అంటే భూమి మీద ఉండేటువంటి వేడి, అది సూర్యుని వల్ల అయితేనేది ఏదైతేనేది మామూలుగా సూర్యుని నుంచి వచ్చే కిరణాలు భూమిని తాకి అది లోపలికి వెళ్ళిపోవటము, ఆ పరిసరాల్లో ఉండిపోవటం వల్ల సమ్ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. అంటే చలికాలంలో ఒక 26 అనో, లేకపోతే ఒక 30 అనో, ఎండాకాలంలో 40 అనో ఉన్నింది. కాకపోతే ఇక్కడ జరిగే యాక్టివిటీస్ వలన, భూమి మీద జరిగే యాక్టివిటీస్ అంటే ఫ్యాక్టరీస్ వల్ల కానివ్వండి, రేడియో ధార్మిక పదాలను యూజ్ చేయడం వల్ల కానివ్వండి, ఈ భూ తాపం అనేది పెరిగిపోతుంది. తాపం అంటే ఏంటంటే వేడి. ఆ వేడి పెరిగిపోవడం వలన ఏమవుతుందంటే 1 డిగ్రీ పెరిగిపోవడం వలన కూడా, అంటే ఇప్పుడు మామూలుగా మనకి 40 డిగ్రీలు 30 డిగ్రీలు అట్లా ఉంటుంది కదా వాతావరణం. ప్రాంతాన్ని బట్టి డిగ్రీ పెరిగిపోతూ ఉన్నింది. 1 డిగ్రీ పెరిగిపోతేనే జీవరాశులన్నీ చాలా ఇబ్బంది పడిపోతాయి. అంటే మనకి తెలియని రోగాలు వస్తూ ఉంటాయి. మన ఆరోగ్యం మీద కూడా బాగా ఎఫెక్ట్ పడుతుంది. ఏది ఈ భూతాపం పెరిగిపోయి వేడి పెరిగిపోవడం వలన. సరే, ఇదో కారణం అనుకుంటే, ఈ వేడి పెరిగిపోవడం వలన ఇంకొక అతిపెద్ద ముప్పు ఏంటంటే ఈ సముద్ర జలాలు ఉన్నాయి కదా, వాటి స్థాయి పెరుగుతుంది. ఎట్లా పెరుగుతుందంటే, ఇప్పుడు వాతావరణంలో వేడి పెరగడం వలన ఏమవుతుందంటే హిమాలయాలు, స్విట్జర్లాండ్ లాంటి మనకి హిమాలయాలు ఉన్నాయి కదా, స్విట్జర్లాండ్ ఉంది, అక్కడ కూడా మంచు పర్వతాలు ఉన్నాయి. అలాగే ప్రతి చోట ఆర్కిటిక్ ఇట్లాంటి మహాపర్వతాలు ఉంటాయి. అక్కడైతే ఇంకా పెద్ద పెద్ద జెయింట్ రాక్స్ ఉంటాయి. రాక్స్ మీద మంచు నిద్ది ఇట్లా రకరకాల ఉంటాయి. అయితే ఈ భూతాపం పెరిగిపోవడం వలన, భూమి మీద కాలుష్యం పెరిగిపోవడం వలన, కాలుష్యం వల్ల కూడా చుట్టూ ఉండేటువంటి వాతావరణం వేడెక్కుతుంది. అలాగే ఈ భూతాపం పెరగడం వలన ఏమవుతుందంటే హిమాలయాలు అంటే మన హిమాలయాలు ఒక్కటే కాదు, మంచు పర్వతాలు ఏదైనా కానివ్వండి, వాటికి సంబంధించి కరిగిపోవడం మొదలవుతుంది. మనకి మామూలుగా నేషనల్ జియోగ్రఫీలో కానివ్వండి, మిగతా ఛానల్లో మీరు గమనిస్తే వాళ్ళు న్యూస్లో కానీ వాళ్ళు చెప్తూ ఉంటారు, ఒకప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద మంచు పర్వతాలు ఉండేవి, కాలక్రమంలో అవన్నీ కూడా కరిగిపోయి అక్కడ మామూలుగా ఒక సరస్సు లాంటివి ఏర్పడినాయి, లేకపోతే ఖాళీ ప్లేస్లు ఏర్పడినాయి అనేది మనం రెగ్యులర్గా వింటూనే ఉన్నాం. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఈ భూతాపం పెరగడం వలన, అంటే భూమి మీద వేడి పెరిగిపోవడం వలన కూడా మనకి ఆ మంచు పర్వతాలు కరిగిపోయి ఈ సముద్ర మట్టాలు పెరిగిపోతుంటాయి. మీరు బాగా గమనిస్తే మనకి తూర్పుగోదావరి అటు సైడ్ అయితే, కాకినాడ పరిసర ప్రాంతాల్లో అయితే సముద్ర జలాలు బాగా ముందుకు వచ్చేసినాయి, ఒడ్డు కోతకు గురైందని అంటారు. ఈ సముద్ర జలాలు మెయిన్గా ఎలా పెరుగుతాయి అంటే ఆ మంచు పర్వతాలు కరిగిపోవడం వలన అవి నదుల్లో కలిసి, ఆ నదుల్లో నీళ్లు ఈ సముద్రంలో కలవడం వలన ఈ సముద్ర స్థాయి అనేది పెరిగి అది కొద్దిగా ముందుకు వస్తుంది. ప్రతి ఏడు మనకి ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే ప్రతి ఏడు ఈ ఈ సముద్ర జలాలు ఉంటాయి కదా, ఇవి ముందుకు వస్తాయి అంట. ఎంతో కొంత, మా సైంటిఫిక్గా నేను చెప్పట్లేదు కానీ, సముద్ర జలాలు ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఒక 5 సెంటీమీటర్ల 6 సెంటీమీటర్ల మేర ముందుకు వస్తాయి అనేది అంచనా. ఈ ముందుకు రావడం వలన నష్టం ఏంటంటే, మనం మామూలుగా మన జనసంచారం అనేది ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పరచుకుంటాయి కాబట్టి బీచ్ను ఆనుకొని కానీ లోపల వైపుకి కానీ ఈ సముద్ర మట్టాలు పెరగడం వలన ఏమవుతుందంటే ఈ మనలాంటి వాళ్ళకి, లేకపోతే ఈ జీవచరాల ఈ ఏదైతే సైకిల్ ఉన్నిద్దో అది దెబ్బతినిద్ది. కాబట్టి వేస్టేజ్ని త్వరగా తగ్గించుకోవాలి. భూతాపం పెరగకుండా ఏవైతే నార్మల్గా ఉండే వాటిని వాడుకోవాలి. అంటే మనం కట్టెల పొయ్యిలు ఇవన్నీ వాడకూడదు, గ్యాసే వాడాలి. ఎందుకంటే కట్టెల పొయ్యి వాడడం వలన చాలా వాటికి ఇండియాలో ఆ కట్టెల పొయ్యి అనేది నియంత్రించబడింది. అంతేకాకుండా బయోగ్యాస్ వాడుకోవాలి. ఇట్లాగా ఏదైతే న్యాచురల్గా వచ్చే శిలాజ ఇంధనాలు ఉంటాయో, న్యాచురల్ ఇంధనాలు ఉంటాయో వాటినే వాడుకోవాలి. లేకపోతే ఈ టెంపరేచర్ అనేది లాస్ట్ 1 ఇయర్ క్రితం అయితే లండన్లో విపరీతమైన ఎండలతో వాళ్ళు విపరీతంగా ఇబ్బంది పడ్డారు. ఇది లాస్ట్ సంవత్సరం 2024 సమ్మర్లో లండన్లో వాళ్ళు బాగా విపరీతంగా ఇబ్బంది పడి, వాళ్ళకి 30 డిగ్రీల ఎండ ఉంటేనే వాళ్ళు విపరీతంగా బాధపడ్డారు. ఎందుకంటే లండన్లో మామూలుగా చాలా చల్లగా ఉంటుంది, వాతావరణం కూడా కూల్గా ఉంటుంది. అలాంటిది ఈ వాతావరణం మారిపోవడం వలన, అంటే గ్లోబల్ వార్మింగ్, అంటే గ్లోబల్ అంటే ఏంటి, ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి భూమి వేడెక్కడం. ఆ వేడెక్కడానికి ఇందాక కారణాలు చెప్పాను.
రకరకాలు వేస్టేజ్ మెయింటెనెన్స్, చెత్తను ఎక్కడ పడితే అక్కడ కాల్చడాలు, లేకపోతే ఎక్కువగా ఫ్యాక్టరీలో నుంచి వ్యర్థాల వల్ల, ఫ్యాక్టరీలో వచ్చే వ్యర్థాల వల్ల ఆ పరిసర ప్రాంతాలు కలుషితం అవడమే కాకుండా అది పైకి వెళ్ళి ఓజోన్, ఇక్కడ భూ వాతావరణం కాలుష్యం అవడం వల్ల ఏమవుతుంది, ఆ ఓజోన్ దెబ్బతింటుంది. ఎలాగంటే ఈ సూర్యుడి నుంచి వచ్చే వేడి డైరెక్ట్గా భూమి పడడం వలన భూమి హీట్ ఎక్కిపోయి కొన్ని 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ ఉండేటువంటి భూమి పొర అనేది ప్రతి సంవత్సరం తగ్గిపోతుందంట. కాబట్టి వీలైనంత వాటికి న్యాచురల్గా వచ్చే ప్రోడక్ట్స్నే వాడుకోవాలనేది దీనికి సంబంధించినటువంటి అంశం.